వచ్చాము. ఈరోజు మన ప్రభుని మనం ఈ ఆరాధనకు మనం ప్రభుని ఏ విధంగా ఆరాధించాలనే దాని గురించి కీర్తన గ్రంథంలో మరి 148వ సంకీర్తన 13వ వచనం కూడా చదువుకుంటాం. 148వ సంకీర్తన 13వ వచనం చదువుకుంటాం. ఇక్కడ ఈరోజు మన అంశం ఏంటంటే అందరూ యెహోవా నామమును స్తుతించుదురుగాక. ఈరోజు అంశము అందరూ కూడా యెహోవా నామమును స్తుతించుదురుగాక అనే అంశాన్ని గురించి ప్రభు మనతో మాట్లాడన్నారు. ఆ మాటలు మనం వింటాం. దాని గురించి మరి 148వ సంకీర్తన 13వ వచనంలో అందరూ యెహోవా నామము స్తుతించుదురుగాక, ఆయన నామము మహోన్నతమైన నామము, ఆయన ప్రభావము భూమి ఆకాశములకు పైగా ఉన్నది. చిన్న ప్రార్థన చేసుకుంటాం. ప్రభు సహాయం కొరకై. పరిశుద్ధులైన తండ్రి, ప్రేమ గల ప్రభా, కృప కలిగిన దేవా, మీకు వందనాలు స్తోత్రాలు తండ్రి. నాయన ఇంతవరకు కూడా పాటల ద్వారా మేము మహిమపరిచిన నాయన దేవం తండ్రి, వాక్య పరిచయంలో దొరుకుతుండగా తండ్రి ధ్యానంలో వేరే త్రోవలు నడిపించండి. మీ ఆత్మపూర్ణంగా చేయండి. నిలబడిన దాసులు నేనైతే బలహీనుడును నిష్ప్రయోజకుల దాసులను మీరు నేను ఒప్పుకుంటూ నన్ను పూర్తిగా నన్ను ఖాళీ చేసి నేను మీ మాటలు నా నోట ఉంచండి. మీ బిడ్డలకు కావాల్సిన మాటలు మీరు అందించండి. ప్రభావ మీరే మీ నడిపింపు మీ కృపను కోరుకుంటున్నాను తండ్రి. నీవే సహాయం చేస్తే తప్ప, నీవేవైనా పైనుంచి అందిస్తే తప్ప నేనేమి కూడా మాట్లాడలేని నిస్సహాయ దాసులనే మరొకసారి మీ ఎదుర్కొంటూ ప్రభావ మీ సన్నిధిని మీ ప్రసన్నత ఉంచమని మీ యొక్క పరిశుద్ధాత్మ పూర్తిగా చేసి మీ ఆత్మతో నింపి మీరే మహిమ ఘనత ప్రభావాలు పొందమని యేసు నామములో వేడుకుని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. ఈ దినం మనము మన ప్రభు గురించి ఆరాధన వర్తమానంలో ప్రభు మాట్లాడుతున్న మాట ఏంటంటే అందరూ అనేటువంటి మాట. ఈరోజు మన అంశం ఏంటంటే అందరూ కూడా యెహోవా నామమును ఏం చేయాలంట? స్తుతించుదురుగాక. అందరూ, ఒక్కరే కాదు, ఇద్దరు కాదు, కానీ అందరూ కూడా. అందుకని లోకం అక్కడ ఉన్నది యేసుక్రీస్తు అందరికీ కూడా ప్రభు అని ఉంది. కాబట్టి ప్రభు యేసుక్రీస్తు వారు ఎక్కువ అందరికీ కాదు. ప్రభు యేసుక్రీస్తు వారు అందరి కొరకు తన ప్రాణమును ఆయన అర్పించినటువంటి వాడు. మన ప్రభు యేసుక్రీస్తు వారు ఎవరు కూడా అర్పించలేదు. కాబట్టి ఇక్కడ మన భాగంలో మనం చూస్తే అందరూ యెహోవా నామమును స్తుతించుదురుగాక అని ప్రభు యేసుక్రీస్తు వారు మనం గమనంలోకి మాటలు తీసుకొస్తా ఉన్నప్పుడు అందరూ కూడా యెహోవా నామమును మనం స్తుతించాలి. చిన్నలేమి, పెద్దలేమి, వృద్ధులేమి అందరూ కూడా మరి ప్రభు యేసుక్రీస్తు వారి నామమును ఎవరు లేని అందరూ కూడా యేసుక్రీస్తు నామమును స్తుతించాలని దేవుడు కోరుకుంటున్నాడు. కాబట్టి నన్ను కూడా కోరుకుంటున్నాడు. కాబట్టి అందరూ యెహోవా నామమును స్తుతించుదురుగాక అంటున్నాడు. కాబట్టి ఎందుకంటే ఆయన నామము, కాబట్టి ఆయన నామం, ఎందుకంటే ఆయన నామము, ఆ యొక్క మాట ఆయన నామము మహోన్నతమైన నామం. ఆయన నామం ఎందుకు మనం స్తుతించాలి, ఎందుకు మనం ఆయన గణపరచాలి అని అంటే ఆయన నామం ఎలాంటి నామం అంట? మహోన్నతమైన నామం. మహోన్నతమైన అంటే గొప్ప నామం యెహోవా నామం. అందుకని అంటాడు, పైనున్న ఆకాశమందున కిందున్న భూలోకమందున లేదు రక్షణ ఏ నామమున లేదు పాప విమోచన అనేటువంటి పాటను భక్తులు చక్కగా రాశారు. కాబట్టి అందరూ కూడా యెహోవా నామమును స్తుతించుదురుగాక అని 148వ సంకీర్తన 13వ వచనంలో ప్రభు యేసుక్రీస్తు వారి దినం మన గమనంలోనికైనా తీసుకొస్తున్నారు. కాబట్టి అందరూ కూడా యెహోవా నామమును స్తుతించాలి. అదే ప్రభు యేసుక్రీస్తు వారి యొక్క లక్ష్యము, ఆయన యొక్క కోరిక. కాబట్టి అందరూ కూడా రక్షించబడాలని ఆయన కోరుకుంటున్నాడు. కాబట్టి ఏ ఒక్కరు కూడా నశించడం ఆయనకు ఇష్టం లేదు. అందుకని ప్రభు లోక స్వార్థలో 19:10 నశించిన దాన్ని వెదకు రక్షించు మనిషి కుమారుడు ఈ లోకంలోకి వచ్చిన అనేటువంటి మాటను ప్రభు యేసుక్రీస్తు వారు అంటూ ఉన్నారు. కాబట్టి దీని జీవితంలో మనందరూ కూడా యేసు నామమును మనం స్తుతించాలి. అది ఎంతో మనోహరం అంట. అది ఎంతో 53వ ఆ కీర్తనలో ఉంటారు. ఆ మాట కూడా చూసినప్పుడు కాబట్టి యెహోవా నామాన్ని అందరూ కూడా స్తుతించాలి అని ప్రభు యేసుక్రీస్తు వారు కోరుకుంటున్నారు. మరొక మాట కూడా మనం గమనిస్తే ఇక్కడ అందరూ అనేటువంటి మాటను మనం కోట్ చేస్తూ ఈ మాటను మనం మరి చూస్తూ ఉన్నాం. ఈ మాట పూర్తి మరి 5వ వచనం కూడా చదువుతాం. 5వ వచనం కూడా చదివితే 148వ సంకీర్తన 5వ వచనం ఉన్నది, యెహోవా ఆజ్ఞయగా అవి పుట్టెను, అవి యెహోవా నామమును స్తుతించునుగాక అంటున్నాడు. ఏమంటే అవి యెహోవా నామమున
స్తుతిస్తా ఉన్నాయి. కాబట్టి యెహోవా నామమును పక్షులు చూసారా తెల్లవారి సరికి అవన్నీ కూడా ఎంతో చీకటి ఉండగానే చిమ్మ చీకటి ఉండగానే అవి చక్కగా లేచిన వెంటనే ప్రభువుని అవి స్తుతిస్తూ ఉంటాయి, కేకలేస్తూ ఉంటాయి, చక్కగా అరుస్తూ ఉంటాయి. దేవుడు వాటికి ఇచ్చిన స్వరములతో చక్కగా మంచిగా కిరకల అంటూ చక్కగా ఎంతో మంచి స్వరాన్ని మనకి వినిపిస్తూ ఉంటాయి. అలా కారణం ఎందుకంటే యెహోవా ఆజ్ఞ అవి పుట్టాడు. కాబట్టి ఇవన్నీ కూడా యెహోవా ఆజ్ఞ ఇచ్చినప్పుడు ఇవన్నీ కూడా పుట్టినగా మనం చూస్తాం. ఆదికాండము 1వ అధ్యాయంలో చదివితే ఇవన్నీ కూడా మనం చక్కగా బహుస్పష్టంగా కనిపిస్తూ ఉంటాయి. కాబట్టి అందరూ కూడా యెహోవా నామమును ఏం చేయాలంట? స్తుతించుదురుగాక. కాబట్టి దేవుడు నన్ను కూడా ఆయన నామాన్ని స్తుతించాలని, ఆయన గణపరచాలని ప్రభువు యేసుక్రీస్తు వారు కోరుకుంటున్నారు. అందును బట్టి మన ప్రభువును మనం ఆరాధించాలి. ఎందుకంటే ఆయన అంటున్నాడు ఆయన నామము మహోన్నతమైన నామం. ఆయన యొక్క నామము ఎలాంటి నామం అంట? మహోన్నతమైనటువంటి నామము, ఉన్నతమైన నామము, గొప్ప నామము ప్రభువు యేసుక్రీస్తు వారి యొక్క నామం. కాబట్టి అన్ని నామముల కన్నా పైనున్న నామం అంట యేసుక్రీస్తు నామము అని ఆ పాటలో చక్కగా భక్తులు రచించారు. కాబట్టి ఈ పాట కూడా చూస్తాం. 8వ అధ్యాయము కీర్తన గ్రంథం 8 మొదటి వచనం చూస్తాం. 8వ అధ్యాయము కీర్తన గ్రంథం 8వ అధ్యాయము మొదటి వాక్యంలో ఈ మాట మనం గమనిస్తామండి. యెహోవా మా ప్రభువా, ఆకాశములలో నీ మహిమను కనపరచువాడా, భూమి అందంతటా నీ నామము ఎంతో ప్రభావము గలది. ఆయన నామం ఎలాంటిదంట? భూలోకం అంతా కూడా, భూమి అంతంతటా. అక్కడ రాయబడినటువంటి మాటలు మన ఉదయాన్ని మనం అన్వయించుకుని చదివినప్పుడు, చూస్తూ ఉన్నప్పుడు మన కంటితో ఆ యొక్క పదములు, భూమి అందంతటా నీ నామము ఎంతో ప్రభావము గలది. అందుకనే ప్రభువు యేసుక్రీస్తు వారి నామము అన్ని నామముల కన్నా కూడా ప్రభావము గలది, ఎంతో ప్రభావం చూపిస్తుంది. ఆయన నామంలో, యేసు నామంలో ప్రతి దెయ్యము కూడా వెళ్ళిపోతుంది. యేసు నామంలో ప్రతిది కూడా ప్రభువు యేసుక్రీస్తు వారు అన్నిటిని కూడా ఆ యేసు నామంలో ప్రతి ఒక్క అస్వస్థత కూడా మరి దేవుడు అవన్నీ కూడా తొలగిస్తాడు యేసు నామంలోనే. అంతేగాని ఎవరి నామంలో కూడా ఇలాంటి పాప విమోచన లేదు. కాబట్టి ప్రభువు యేసుక్రీస్తు వారు ఆయన అంటున్నాడు, దావీదు అంటున్నాడు ఈ మాటలు రాస్తూ, యెహోవా మా ప్రభువా, ఆకాశములలో నీ యొక్క మహిమను కనపరచువాడు. ఆయన యొక్క మహిమను ఆకాశములో కనపరిచేటువంటి వాడు మన ప్రభువైన యేసుక్రీస్తు వారు. ఆయన ఎంత గొప్ప దేవుడు అంటే ఆయన భూమి అంతటా కూడా నీ నామం ఎంతో ప్రభావం కలదని. కాబట్టి ఆయన యొక్క నామము భూలోకం అంతా కూడా ఎలా ఉన్నది అని మనం చూస్తే ఎంతో ప్రభావం కలిగించింది యేసునామం. యేసునామం మూలకంగా అంతా కూడా ఈనాడు స్వస్థపడతా ఉన్నారు. అదంతో మరి యేసునామంలోనే అన్ని కూడా జరుగుతూ ఉన్నాయి. కాబట్టి యేసునామంలో గొప్ప కార్యాలు జరుగుతూ ఉన్నాయి. అందుకనే మరి మరొక మాట మీకు జ్ఞాపకం చేస్తాను. ఈ మాట కూడా మనం చదువుకుంటామండి మన అవసరం వరకే. మరి యెషయా గ్రంథం చూద్దాం. యెషయా గ్రంథం 12వ అధ్యాయము 4వ వచనం. యెషయా 12:4 కూడా చదువుకుంటాం. యెషయా గ్రంథం 12వ అధ్యాయము 4వ వచనంలో చూస్తే, యెహోవాను స్తుతించుడి, ఆయన నామమును ఏం చేయాలంట? ప్రకటించుడి, జనములలో ఆయన క్రియలను ప్రచురము చేయుడి, ఆయన నామము ఘనమైనదని జ్ఞాపకమునకు తెచ్చుకొనుడి అని రాయబడుతుంది అన్నమాట. కాబట్టి ప్రభువు నామం ఎలాంటి నామము? యేసు నామం గురించి రాయబడుతున్నటువంటి మాటలు మనం చూస్తున్నప్పుడు ఆయన నామము ఘనమైనది. కాబట్టి రెండవది ఆయన నామము ఘనమైనది. మొదటిగా చూస్తే ఆయన నామము ప్రభావము గలది. మరి మొదట వచ్చినప్పుడు యేసు నామం ఉన్నతమైనది. కాబట్టి ఎన్ని నామాలు, ఎన్ని ఆయనకు బిరుదులు చూసారా? కాబట్టి నీ నా జీవితంలో ఆయన నామము ఘనమైనదని మనం ఏం చేయాలంట? జ్ఞాపకమును తెచ్చుకోవాలి. ఆయన నామము గొప్ప నామం అని మనం జ్ఞాపకం తెచ్చుకోవాలి. అందుకని ఈనాడు అన్ని జనులు అనేక మంది ప్రభువు యేసుక్రీస్తు వారి నామమును వారు ఉచ్చరిస్తూ ఉన్నారు. ప్రభు నామం ఎంతో వారు కొలుస్తూ ఉన్నారు. దానికి కారణం ఏంటంటే యేసు నామంలో రక్షణ ఉన్నది, యేసు నామంలో పాప క్షమాపణ ఉన్నది అని వారందరూ కూడా ప్రభు నామము వారు జ్ఞాపకం చేసుకుంటున్నారు. అందుకని ఇక్కడ అంటున్నాడు ఆయన నామము ఘనమైనదని జ్ఞాపకం మనం ఏం చేయాలంట? తెచ్చుకోవాలి. ఒకవేళ జ్ఞాపకం తెచ్చుకోలేదు ఎప్పుడు వరకు కూడా
అయితే ప్రభువైన యేసుక్రీస్తు వారు అన్నారు, ఆయన నామము ఘనమైనదని నీవేం చేయాలంట, జ్ఞాపకమును తెచ్చుకో అని ప్రభు అంటారు. అందుకనే నిర్గమకాండంలో 34:5 చూస్తాం. 34:5 కూడా చదువుకుంటాం. వేగంగా మనం కొన్ని మాటలు చూస్తాం. 34:5 చూస్తే ఆయన గురించి రాయబడినటువంటి మాట, మేఘములో యెహోవా దిగి అక్కడ అతనితో నిలిచి యెహోవా అను నామమును ప్రకటించారు. కాబట్టి యెహోవా నామం ప్రకటించబడుతున్న చోటల్లో కూడా కింద భాగం అంతా కూడా మనం చదివితే, కాబట్టి దిగి చదవండి 6 కూడా చదివితే, అతని అక్కడ యెహోవా నామమును ప్రకటించను. అతని ఎదుట యెహోవా అతని దాటి వెళ్ళుచు, యెహోవా కనికరము, దయా, దీర్ఘశాంతము, విస్తారమైన కృపా సత్యములు గల దేవుడైన యెహోవా. కాబట్టి దీని గురించి రాయబడినటువంటి మాటలు ఎలాంటి నామము, ఇక నామములో ఏమున్నది అని చూస్తే ఆయన అంటున్నాడు కదా, యెహోవా నామము, యెహోవా ఎలాంటి దేవుడు, ఈ కనికరము గల యెహోవా ఎలాంటి వాడంట, కృపా సత్యములు గల దేవుడు. మన ప్రభువైన యేసుక్రీస్తు వారు ఎవరంట, కృపా సత్యములు కలిగినటువంటి దేవుడు, దయ కలిగినటువంటి దేవుడు, కనికరము కలిగినటువంటి దేవుడు, దీర్ఘశాంతము, విస్తారమైన కృపా సత్యములు గల దేవుడైన యెహోవా. 7 చూస్తే ఆయన 1000 మందికి కృపను చూపుచు దోషమును, అపరాధమును, పాపమును క్షమించును. కానీ ఆయన ఏమాత్రమును దోషులను నిర్దోషులుగా ఎంచక 3-4 తరముల వరకు తండ్రుల దోషమును కుమారుల మీదకి రప్పించునని ప్రకటించాను. కాబట్టి యేసు నామం ఎంత గొప్ప ఉందో చూసారా. కాబట్టి దేవునికి విరోధముగా ఏదైనా చేస్తే, ఇక్కడ రాయబడినటువంటి మాట చూస్తున్నారా, అక్కడ అంటున్నాడు కదా, అక్కడ ఆయన ఏం చేసేటంటే ఆయనలో ఉన్నటువంటి గొప్పదనం ఏంటంటే 1000 మందికి, ఎలాంటి 1000 మందికి కృపను చూపుచు దోషమును, అపరాధమును, పాపమును క్షమించిన గాని ఆయన ఏమాత్రము కూడా దోషులను నిర్దోషులుగా ఎంచరు. కాబట్టి వాళ్ళని దోషిగా ఉంటే దేవుడు నీ నిర్దోషిగా ఎంచరు. కాబట్టి నీ దోషములు ఒప్పుకోవాలి, కప్పుకోకూడదు. కాబట్టి నీ దోషములు నీవు ఒప్పుకోవాలి. అందుకే అతిక్రమను దాచిపెట్టేవాడు వర్ధలడు, వాటిని ఒప్పుకుని విడిచిపెట్టేవాడు కనికరం పొందుతాడు. కాబట్టి నీవు నా జీవితంలో మన దోషములు, పాపములను కూడా ఒప్పుకోవాలి. దేవుని సన్నిధిలో ఒప్పుకుని వాటిని విడిచిపెట్టినప్పుడు దేవుని యొక్క కనికరమును, వాత్సల్యమును, దయను మనం పొందుకునేటువంటి వారు ఉంటాం. అందుకని ఆయన ఎలాంటి దేవుడు అంటే, మనం ఆరాధించేటువంటి దేవుడు 1000 మందికి కృపను చూపించేటువంటి దేవుడు. ఆయన దోషులను, అపరాధములను, పాపమును క్షమించును కానీ, దోషులను క్షమిస్తాడు, అపరాధమును, పాపమును క్షమించును కానీ ఆయన ఏమాత్రం కూడా దోషులను నిర్దోషులుగా ఎంచకుండా ఏం చేస్తాడంట, 3-4 తరముల వరకు కూడా తండ్రుల దోషమును కుమారుల మీదికి, కాబట్టి కుమారుల మీదకి మరి రప్పించునని ఆయన ప్రకటన చేశాడు. ఈ మాట అందుకు మోషే త్వరపడి నేల వరకు కూడా తల ఉంచుకుని నమస్కారం చేశాడు. కాబట్టి నీ నా జీవితంలో ప్రభువుకు మనం నమస్కారం చేయాలి. నమస్కరించి ప్రభువుని మనం ఆరాధించాలి. ప్రభు, నా జీవితంలో ప్రభు ఏమైనా నా దోషములుంటే, పాపములుంటే ఈ క్షణమే నేను ఒప్పుకుంటున్నాను ప్రభు. ఆయన నా దోషము నా కుమారుల మీదకి రప్పించి మాకయ్యా అని నీ నా జీవితంలో మనం పశ్చాత్తాపడవలసిన వారు అంటున్నాం. కాబట్టి అందుకని మోషే అంటున్నాడు 8వ అందుకు మోషే త్వరపడి ఏం చేస్తున్నాడు, నేల వరకు కూడా తల ఉంచుకున్నాడు. మోషే త్వరపడి సాష్టాంగపడి నమస్కరించి ప్రభుని ఆరాధిస్తున్నాడు. కాబట్టి సమయంలో నేను కూడా ప్రభుని సాష్టాంగపడి మన ప్రభువును ఆరాధించాలి. మన ప్రభు ఆత్మ కనుక ఆయన ఆరాధించేవారు ఆత్మతోనూ సత్యముతోనూ మన ప్రభుని ఆరాధించాలని దేవుని వాక్యం సెలవిస్తా ఉన్నది. కాబట్టి ఈరోజు మన అంశం ఏంటంటే, అందరూ యెహోవా నామమును స్తుతించుదురుగాక అంటున్నాడు. 2వ మాట నేను జ్ఞాపకం చేస్తాను. ఆ మాటలు కూడా చూస్తే యెషయా గ్రంథము 53వ అధ్యాయము 6వ వచనం. యెషయా గ్రంథం 53:6 మనందరికీ కూడా
తెలిసినటువంటి మాట. 53:6 ఏముంటుంది చెప్పండి మీరు. కాబట్టి మనమందరం కూడా ఎలా ఉన్నామంటే మనం అందరము కూడా గొర్రెల వలె త్రోవ తప్పిపోతుంది. మనలో ప్రతివాడును తనకిష్టమైన త్రోవకు తొలిగను. యెహోవా మనందరి దోషమును అతని మీద మోపాడు. ఎవరి మీద మోపాడంటే ప్రభువైన యేసుక్రీస్తు తన కుమారుని మీద మన దోషములన్నిటిని కూడా ఆయన శిలువ మరణం వరకు కూడా ఆయన నా దోషమును ఆ యొక్క మ్రానుపై మోసుకునేటువంటి వాడు మన ప్రభువైన యేసుక్రీస్తు వారు. అందరూ బట్టి మన ప్రభువును మనం ఈ సమయంలో ఆరాధించి మన ప్రభువును మనం కనపరచాలి. ఎందుకంటే మనం అందరం ఎలాంటి వారిని ఇక్కడ తెలియపరుస్తుంది. మనం అందరం కూడా ఎలా ఉన్నామంటే గొర్రెల వలె త్రోవ తప్పిపోయాయి. గొర్రెలు ఏ విధంగా అయితే ఆ మందలో నుంచి త్రోవ తప్పి మరి ఒక గొర్రె కానీ ప్రక్కకు తొలిగితే ఏ విధంగా అయితే మిగిలినవన్నీ కూడా త్రోవ తప్పి ఏ విధంగా వెళుతున్నాయి వంకరగా టింకరగా, అలాగే నా జీవితంలో మనం అందరం కూడా ఎలా ఉన్నామంట గొర్రెల వలె త్రోవ తప్పిపోతుంది. మనలో ప్రతివాడు ఎవరంట మనలో ప్రతివాడును తనకిష్టమైన త్రోవకు తెలియదు. కానీ మనలో ప్రతివాడు కూడా తనకిష్టమైనటువంటి మార్గంలో తనకిష్టమైనటువంటి త్రోవలో వారు వెళుతూ మరి ప్రభువుని దుఃఖపెట్టేటువంటి వారిగా ఆయాస పెట్టేటువంటి వారిగా ఈనాడు అనేకులు మనం చూస్తాం. ఇక్కడ మనం అందరం కూడా ఎలాంటి వారము అని చూస్తే మనం అందరం కూడా ఎలాంటి వారము త్రోవ తప్పిపోయేటువంటి వారము, త్రోవ తిరిగి నడిచేటువంటి వారము. కాబట్టి ఇలాంటి నీ కొరకు నా కొరకు కూడా ఆయన మనందరి దోషమును ఏం చేశాడంటే ఆయన యెహోవా మనందరి దోషమును అతని మీద మోపినాడు. ఆయన కుమారుని మీద మనందరి దోషమును ఆ శిలువ రాను మీద మోపి ఆయన నీకు బదులుగా నాకు బదులుగా తన యొక్క కుమారునికి ఆ శిక్ష విధించినటువంటి వాడుగా మన ప్రభువైన యేసుక్రీస్తు వారు ఉన్నారు. అందును బట్టి మన ప్రభుని మధ్యాహ్న వేళలో మన ఉదయం ఆరాధించి మన ప్రభుని మనం కనపరచాలి. కాబట్టి ఈ దినం మన అంశం ఏంటంటే మన యొక్క అంశం ఏంటంటే అందరి యెహోవా నామమును స్తుతించుదురుగా. కాబట్టి మనం అందరం కూడా యెహోవా నామమును స్తుతించాలని ఆయన సన్నిధిలో ఆయన మందిరంలో మనం ఆ సన్నిధిలో చేరినటువంటి వారు ఉన్నాం. అయితే మనం అందరం కూడా ఎలా ఉన్నామని చూస్తే యెషయా గ్రంథంలో మనం చూసి తెచ్చాము కదా. మనం అందరం కూడా ఎలాంటి వారము గొర్రెల వలె త్రోవ తప్పిపోయినటువంటి స్వభావము కలిగినటువంటి నిన్ను నన్ను కూడా దేవుడు తన త్రోవలో నిన్ను నన్ను కూడా నడిపించి ఆయన ఆరాధించేటువంటి ఆరాధికులుగా నిన్ను నన్ను కూడా మార్చినటువంటి కారణం చేతే ఆయన సన్నిధిలోకి వచ్చి అందుకని ఇంకా పాడాము నా ప్రాణ అక్కడ చూస్తే నా ప్రియమైన యేసు ప్రభు వేలాది స్తోత్రములు అంటాడు. ఈ దినము నే పాడుగా నీ వలనే యేసు ప్రభు. కాబట్టి ఈ దినము నేను ఈ పాటలు పాడుతున్నానంటే నీవు ఇచ్చినటువంటి నోటితో నీవు ఇచ్చినటువంటి పెదవులతో నేను కనపరుస్తున్నానంటే నీ యొక్క కృపే. ఈ దినము నే పాడుట నీ వల్లనే ప్రభు, నీ వల్లనే నేను పాడుతున్నాను. లేకపోతే నా నోట్లో ఈ పాట లేదు, ఈ మాట నా నోట్లో లేదు ప్రభు. అందుకనే మనం అందరం కూడా ఏ విధంగా ఉన్నామంట గొర్రెల వలె త్రోవ తప్పిపోయినటువంటి స్థితిలో ఉన్నప్పుడు మన ప్రభువైన యేసుక్రీస్తు వారు నిన్ను కూడా ఆయన త్రోవలోకి నడిపించినటువంటి వాడు ఉంటున్నాడు. అందుని బట్టి మన ప్రభువుని మనం ఆరాధించి మన ప్రభువుని మనం కనపరచాలి. మనలో ప్రతివాడు కూడా తనకిష్టమైనటువంటి త్రోవకు తొలగినట్టు. కాబట్టి మనలో ప్రతివాడు కూడా తనకిష్టమైనటువంటి త్రోవలో వాడు వెళుతూ ఉన్నాడు. వెళుతున్నప్పుడు నీవు నేను కూడా ఎంతో మరి లేనిపోయినటువంటి త్రోవల్లోకి నీవు కూడా నష్టపోయినటువంటి వారిగా కష్టపడినటువంటి వారిగా ఉంటున్నాం. అందుకని ప్రభువుని యేసుక్రీస్తు వారైతే మనందరి యొక్క దోషమును తన యొక్క కుమారుని మీద మోపి నా యొక్క దోషమునైనా పరిహరించినటువంటి దేవుడు ఉంటున్నాడు. అందును బట్టి మన ప్రభుని మధ్యాహ్నంలో ఆరాధిస్తాం. అలాగే 77వ సంకీర్తన చూస్తాం. 77వ సంకీర్తన 3వ వాక్యం కూడా చదువుకుంటాము. మనం ఎలాగో ఉన్నాం అనేటువంటి మాటలు మనం గమనిస్తూ ఉన్నాము. కీర్తన గ్రంథం 77వ సంకీర్తన 3వ వాక్యం కూడా చదువుకుంటే అక్కడ ఒక మాట చూస్తాము కదా. దేవుని జ్ఞాపకము చేసుకుని అక్కడ ఏమంటున్నాడు. కాబట్టి దేవుని జ్ఞాపకం చేసుకున్నప్పుడు నేను నిట్టూర్పు విడుచుచున్నాను, నేను ధ్యానించినప్పుడు నా ఆత్మ కృంగిపోవచ్చున్నది అంటున్నాడు. కాబట్టి మనం అందరం కూడా ఎలాంటి వారు ఉన్నామంటే దేవుని నీవు నేను కూడా ఎలా ఉన్నామంటే త్రోవ తప్పిపోయినటువంటి వారుగా, మరి
దేవుని యొక్క మార్గంలో నుంచి తొలగిపోయినటువంటి వారు ఉన్నటువంటి నిన్ను నన్ను కూడా ప్రభు యేసుక్రీస్తు వారు అంటున్నారు ఈ భాగంలో, దేవుని జ్ఞాపకము చేసుకున్నప్పుడు నేను నిట్టూర్పు విడుచుచున్నాను. నేను ధ్యానించినప్పుడు నా ఆత్మ ఎలా ఉన్నదంట, కృంగిపోవచ్చు. కాబట్టి దేవుని మనం ధ్యానిస్తున్నప్పుడు మన ఆత్మ ఎలా ఉన్నదంటే, మన ఆత్మ కృంగిపోతా ఉన్నది. అవును ప్రభా, నా ఆత్మను నీవు బలపరిచినావు ప్రభా, నిన్నెంతవరకు కూడా నీ ఆత్మ చేత నన్ను బ్రతికించినావు అని ప్రభుని ఆరాధించవలసిన వారు. ఈ కీర్తనని ఆసాపు రచించారు. ఆసాపు కీర్తనలో ఆయన అంటున్నటువంటి మాట అంటున్నాడు కదా, మొదటి కీర్తన మొదటి వచనం చదువుకుంటే, నేను ఎలుగెత్తి దేవునికి మొరపెట్టుదును, ఆయనకు మనవి చేయుదును, దేవుడు నాకు చెవి యొగ్గు వరకు నేను ఎలుగెత్తి ఆయనకు మనవి చేస్తాను. కాబట్టి నీ నా జీవితంలో మనం ఎలాగూ మనం మొరపెట్టాలి, ఎలాగూ మనం ఆయన స్తుతించాలి, ఏ విధంగా ప్రభువుని మనం ఆరాధించాలని చూస్తే, నేను ఎలుగెత్తి దేవునికి మొరపెట్టినట్టున్నాడు ఆసాపు రాస్తూ. నీ నా జీవితంలో మనం ఎలుగెత్తి మరి ప్రభుని మరి ప్రార్థన చేయాలన్నమాట. మరి ప్రార్థన చేసినప్పుడు దేవుడు నాకు చెవి యొగ్గు వరకు నేను ఎలుగెత్తి ఆయన నా యొక్క మనవి ఆయనకు చేరే వరకు కూడా మనం ఎలుగెత్తి మన ప్రభుని మనం ఆరాధించవలసిన వారు వింటున్నాం, ప్రార్థించవలసిన వారు వింటున్నాం, మొరపెట్టవలసిన వారు వింటున్నాం. అందుని బట్టి మన ప్రభుని మనం ఆరాధించి మన ప్రభుని మనం కనపరుస్తాం. కాబట్టి అందరూ కూడా ఎలాంటి వారు ఉన్నారని చూస్తే ఇర్మియా గ్రంథం అంటాడు. ఇర్మియా గ్రంథం 50వ అధ్యాయము 6వ వచనం కూడా చూస్తాం. ఇర్మియా గ్రంథం 50వ అధ్యాయము 6వ వాక్యం కూడా చదువుకుంటాం. ఇర్మియా అంటున్నాడు 50వ అధ్యాయము 6వ వచనంలో ఇర్మియా గారు అంటున్నారు, నా ప్రజలు ఎలా ఉన్నారంట, నా ప్రజలు త్రోవ తప్పిన గొర్రెలుగా ఉన్నారు. వారు ఎలాంటి వారు ఉన్నారంట, వారి కాపరులు కొండల మీదికి వారిని తోలుకొని పోయి వారిని త్రోవ తప్పించిరి జనులు. కాబట్టి జనులు కొండ కొండకు వెళ్ళుచు అప్పుడు తాము దిగవలసిన చోటు మరిచిపోయారు. కాబట్టి ఈనాడు కాపర్లు ఏ విధంగా ఉన్నారంటే, ఎలాగున్నారంట, నా ప్రజలు త్రోవ తప్పిన గొర్రెలుగా ఉన్నారు. కాబట్టి నీవు నీ కొడుకు ఎలా ఉన్నావంట, త్రోవ తప్పినటువంటి వారిగా నీ నా జీవితంలో ఉన్నటువంటి వారు. నా ప్రజలు త్రోవ తప్పిన గొర్రెలుగా ఉన్నారంట. కాబట్టి నీవు నీ కొడుకు ఎలాంటి వారు ఉన్నామంట, మరి ఆ విధంగా మరి త్రోవ తప్పినటువంటి పరిస్థితుల్లో నీవు నీకు ఉన్నప్పుడు మన వారు ఎలా ఉన్నారంట, వారి కాపరుడు కొండల మీదికి వారిని తోలుకొని పోయి వారిని త్రోవ ఏం చేశారంట, తప్పించారు. కాబట్టి ఈనాడు కాపరులు కూడా సరైనటువంటి త్రోవలో మరి విశ్వాసంలో నడిపేటువంటి వారిగా లేకుండా కాసేపు ఈ బోధ అంటున్నారు, కాసేపు ఆ బోధ అంటున్నారు. వారు ఎలా ఉన్నారంటే, వారి యొక్క లాభాపేక్ష కోసం ఆ యొక్క మార్గాన్ని వారు అన్వేషించేటువంటి వారిగా, అటు విధంగా విశ్వాసం వారు ఏం చేస్తున్నారంట, ఆ కొండ కాదు ఈ కొండ అని వారు ఏం చేస్తున్నారంటే, కొండల మీదకి వారిని తోలుకొని పోయి వారిని ఏం చేస్తున్నారంట, త్రోవ తప్పిస్తా ఉన్నారు. తప్పించేదే రాయబడుతుంది. కాబట్టి ఎలాంటి కాపరులు ఉన్నారు. కాబట్టి నీ నా జీవితంలో మనం బహు జాగ్రత్తగా ఉండవలసినటువంటి దినాల్లో ఉన్నాం. కాబట్టి నా ప్రజలు ఏ విధంగా ఉన్నారని ఇర్మియా మరి ఎంతగా మరి ఆయన బాధపడుతున్నాడని మనం చూస్తే మరొక మాట కూడా జ్ఞాపకం చేస్తాను. ఈ మాటలు 17వ వచనం కూడా చదువుకుందాం. ఇదే విషయము 17వ వచనంలో ఉన్నది. అక్కడ ఏమన్నదండి, ఇశ్రాయేలు వారు చెదరిపోయిన గొర్రెలు సింహములు వారిని కాబట్టి తొలగబొట్టెను. మొదట అష్షూరు రాజు వారిని భక్షించెను. కడకట బాబేలు రాజైన కాబట్టి బబులోను రాజైన కాబట్టి ఈ నెబుకద్నెజరు వారి ఎముకలను నలగగొట్టించుచున్నాడు. ఈ భాగం అంతా కూడా చూస్తే
ఇది చాలా పెద్ద లెసన్ అనమాట. కాబట్టి ఈ భాగంలోకి నేను వెళ్ళలేను. కానీ ఇశ్రాయేలు వారందరూ కూడా ఎలా ఉన్నారంట? చెదిరిపోయిన గొర్రెలు ఉన్నారు. కాబట్టి నీవు నేను కూడా మనం అందరం కూడా ఎలాంటి వారు ఉన్నామంటే, ఇశ్రాయేలు ప్రజలు ఆనాడు అందరూ కూడా ప్రభువైన యేసుక్రీస్తు వారి మార్గంలోనికి రాకుండా వారు చెదిరిపోయినటువంటి వారు ఏ విధంగా ఉన్నారో, ఈ దినాల్లో నీవు నేను కూడా చెదిరిపోయినటువంటి పరిస్థితుల్లో దేవుడు నీవు నన్ను కూడా సరిచేసి చక్కపరిచినటువంటి దేవుడు మన ప్రభువైన యేసుక్రీస్తు వారుగా ఉంటున్నారు. అందును బట్టి ప్రభువును మనం ఆరాధించాలి. కాబట్టి సింహములు వారిని ఏం చేస్తున్నాయంట? సింహములు వారిని మరి తొలగొట్టాను. మొదట అశ్షూరు రాజును, తర్వాత వారిని భక్షించి నేను రాయబడుతున్నాయి. కాబట్టి ఇవన్నీ కూడా చూసినప్పుడు ఇవన్నీ కూడా మనకి చక్కగా కనపడుతూ ఉన్నాయి. కాబట్టి ఈ విధంగా మనం ఎలా ఉన్నామంట? చెదిరిపోయినటువంటి పరిస్థితులు. కాబట్టి ఇలాంటి చెదిరిపోయినటువంటి వారిని దేవుడు నిన్ను నన్ను కూడా ఆయన త్రోవలోని తీసుకొచ్చినటువంటి వాడు ప్రభువైన యేసుక్రీస్తు వారు. అందుని బట్టి మన ప్రభువును మనం ఆరాధించి మన ప్రభువును మనం ఘనపరిచే బద్దలమంటున్నాం. మరి మాట జ్ఞాపకం చేస్తారు. మత్తయి సువార్త మరి మత్తయి గారు ఏమంటున్నారు? ఆ మాట కూడా చదువుకుందాం. సువార్త భాగంలో మత్తయి సువార్త 10వ అధ్యాయము 46వ వచనం చదువుకుంటాం. 10:46 చదవండి. మత్తయి సువార్తలో 10 క్షమించండి. యోహాను సువార్త 14వ యోహాను సువార్తలో చూడండి అన్నమాట. కాబట్టి ఆ ప్రభువైన యేసుక్రీస్తు వారు ఏం చేస్తున్నారంటే 14:6 వచనంలో మనందరికీ కూడా తెలిసినటువంటి మాట. ప్రభు ఏం చెప్తున్నాడు? యేసుక్రీస్తు వారు, యేసు నేనే మార్గమును సత్యమును జీవమునై ఉన్నాను, నా ద్వారానే తప్ప ఎవడు కూడా తండ్రి యొద్దకు రాడు. కాబట్టి మనకు మార్గాన్ని దేవుడు సిద్ధపరిచాడు. అందుకనే ప్రభువైన యేసుక్రీస్తు వారు ఏమంటున్నారంటే, అందరు యెహోవా నామమును స్తుతించుదురుగాక. నీవు నేను కూడా అందరూ కూడా యెహోవా నామమును స్తుతించినప్పుడు ఆయన అంటున్నాడు, యేసు నేనే మార్గం. కాబట్టి మార్గము, పరలోకానికి మార్గము ప్రభువైన యేసుక్రీస్తు వారే, మోక్షానికి మార్గం ప్రభువైన యేసుక్రీస్తు వారే. అందుకని యేసు నేనే మార్గం, ఆయనకు మార్గం నేనే సత్యము, నేనే జీవమునై ఉన్నాను అని ప్రభువైన యేసుక్రీస్తు వారు ఆయన చెప్తున్నటువంటి దేవుడు ఉంటున్నాడు. అందుని బట్టి మన ప్రభువుని మనం ఆరాధించాలి. కాబట్టి జీవమై ఉన్నటువంటి దేవుడు, నీకు నాకు కూడా ఆయన జీవము ఊపిరిని అనుగ్రహించినటువంటి వారు మన ప్రభువైన యేసుక్రీస్తు వారు. ఆయన చెప్తున్నటువంటి మాట అంటే, యేసు అనేటువంటి మాట ఉన్నాడు. యేసు ఏం చెప్తున్నాడు? నేనే మార్గం, పరలోకానికి నేనే మార్గం, నా ద్వారానే వెళ్తేనే తప్ప నీవు మోక్షానికి మరి పరలోకానికి చేరాలంటే నా ద్వారానే తప్ప వేరే యొక్క మార్గం లేదు. అందుకని యేసు నామం తప్ప వేరే నామము లేదంటాడు. మరి ఒక మాట కూడా మనం చూస్తాము. అందుకనే అప్పుడు ఎక్కడంటే ఆదికాండం అంటాడు 24వ అధ్యాయం 45వ వచనంలో, 24-45 కూడా చదువుకుందాం వేగంగా. అక్కడ అంటున్నాడు ఆదికాండంలో. కాబట్టి అక్కడ 24-45 కదా, చదవండి. అక్కడ ఏమంటున్నాడు? నా తల వంచి యెహోవాకు మ్రొక్కి అబ్రహామును నా యజమానుని దేవుడైన యెహోవాను స్తోత్రం చేసి తిని, ఏలైనగా ఆయన నా యజమానుని యొక్క కాబట్టి సహోదరుని కుమార్తెను అతని కుమారుడికి తీసుకొనినట్టు సరైన మార్గమందు నన్ను నడిపించు. కాబట్టి ఇక్కడ ఏమంటున్నాడంటే, మరి ఇక్కడ చూసినప్పుడు ఎలియాజరు మన జీవితంలో మనం చెబుతున్నటువంటి మాటలు ఆ భాగంలో మనం చూసినప్పుడు చక్కగా అక్కడ పై వచనం చదివితే 47వ వచనంలో, అప్పుడు నీవు ఎవరి కుమార్తె అని రెబ్కా గురించి రాయబడుతుంది మాటలు. నీవు ఎవరి కుమార్తె అని అడిగినందుకు ఆమె మిల్కా నాహోరునకు కలిగిన కుమారుడగు బెతుయేలు కుమార్తెనని చెప్పినప్పుడు
నేను ఆమె ముక్కుకు కాబట్టి ముక్కు కమ్మెను, ఆమె చేతులకు కడియములు కూడా పెట్టి అక్కడ అప్పుడు అంటున్నాడు, నా తల వంచి యెహోవాకు మ్రొక్కి అబ్రహాము నా యొక్క యజమానుని దేవుడైన యెహోవాకు ఏం చేస్తానంట, స్తోత్రము చేసి తిని, ఏలైనగా ఆయన నా యజమాని యొక్క మరి అక్కడ భాగంలో మరి ఆ విధంగా ప్రభువైన యేసుక్రీస్తు అబ్రహాము దాసుడైనటువంటి ఎలియాజరుకు మరి దేవుడు మరి తన యొక్క మాటను అక్కడ బయలుపరిచినట్టుగా చూస్తున్నాడు. బయలుపరిచినప్పుడు ఎలియాజరు ఏం చేస్తున్నాడు, తన యొక్క తలను వంచాడు, నేలకు తనను వంచేసాడు. ఏం చేస్తున్నాడు, యెహోవాకు మ్రొక్కి అని రాయబడుతుంది. యెహోవాకు మ్రొక్కి అబ్రహామును నా యొక్క యజమానుడని అక్కడ ఒప్పుకుంటున్నాడు. ఎలియాజరు తన యొక్క దాసుని అక్కడ జ్ఞాపకం చేసుకుంటున్నాడు. నా యజమానుడు మరి దేవుడైనా నా యొక్క యజమాను దేవుడు ఎవరంట, ప్రభువైన యేసుక్రీస్తు వారిని ఆయన తెలుసుకుని మ్రొక్కి ఆయన ఏం చేస్తున్నాడు, యెహోవా నామమునకు ఏం చేస్తున్నాడు, స్తోత్రం చేస్తున్నాడు. కాబట్టి నీవు నేను కూడా ఆయన సన్నిధికి ఎందుకు వచ్చామంటే ఈ సమయంలో ఆ ప్రభువుని ఆరాధించడం కొరకు, ఆయన స్తోత్రించి కీర్తించడానికి, ఆయన ఆరాధించడం కొరకే ఆయన సన్నిధికి మనం సంఘముగా సమాజంగా చేరినటువంటి వారు ఉంటున్నాం. అందుని బట్టి మన ప్రభువుని మనం ఆరాధించాలి. కాబట్టి అట్టి విధంగా ఎలియాజరు కూడా యెహోవా నామమును స్తుతించినటువంటి వాడుగా మనకు కనిపిస్తా ఉన్నాడు. కాబట్టి అట్టి విధంగా అందుకని కీర్తన గ్రంథంలో 107వ సంకీర్తనలో నాకు తెలిసినటువంటి మాట జ్ఞాపకం చేస్తున్నాను. 107వ సంకీర్తన 107వ సంకీర్తన కూడా చదువుకుంటాము. ఈ 7వ వచనం 107వ సంకీర్తన ఈ 7వ వాక్యంలో, వారుక నివాసపురము చేరినట్లు చక్కని త్రోవన ఆయన వారిని నడిపించను. కాబట్టి దేవుడు నిన్ను నన్ను కూడా మరి నీవు నేను కూడా ఆ యొక్క నివాసపురము, ఆ యొక్క పరలోకపురము, మరి యొక్క పరలోక రాజ్యము చేరటానికి ప్రభువైన యేసుక్రీస్తు వారు ఈ భాగంలో మన భాగంలో తీసుకొచ్చినప్పుడు వారు కష్టకాలం యెహోవాకు ఏం చేశారంట, మొరపెట్టారు. కాబట్టి వారు 6వ వచనం చదువుతున్నాను. 6వ వచనంలో చూస్తే, వారు కష్టకాలమందు యెహోవాకు మొరపెట్టిరి, ఆయన వారి ఆపదలన్నింటిలో నుండి వారిని ఏం చేశారంట, విడిపించారు. కాబట్టి నీ నా జీవితంలో ఎంతవరకు కూడా నా జీవితంలో కష్టకాలంలో, ఇంత కష్టకాలంలో కూడా మరి ఎవరికి చెప్పుకున్నా మన కష్టాలు మన బాధలు ఎవరు తీర్చరు, ఇంకా 10 మంది చెబుతారు. కానీ నా జీవితంలో మనకి ఎవరు కూడా రూపాయి కూడా సహాయం చేయకపోగా ఇంకా 10 మందికి నా సంగతులని కూడా చేరవేసి నిన్ను కూడా అల్లరిపాలు చేసేటువంటి వారు ఈ లోకంలో మనుషులు. అయితే ప్రభువైన యేసుక్రీస్తు వారి నీకు మొరపెట్టుకున్నప్పుడు కష్టకాలంలో మీరు ఏం చేశారంటే, వీరు ఈ యొక్క భాగంలో ఆ భాగం 5వ వచనం నుంచి కూడా చదివితే, ఆకలి దప్పులు చేత వారి ప్రాణము వారిలో సొమ్మసిల్లిపోయింది. ఆకలి దప్పులుగా వేసిన పరిస్థితుల్లో వారు ఎంతగానో సొమ్మసిల్లినటువంటి పరిస్థితుల్లో వారు ఉన్నప్పుడు వారు ఏం చేస్తూ ఉన్నారంటే 6వ వచనంలో, వారు కష్టకాలం ముందు వారు యెహోవాకు మొరపెట్టారు. కాబట్టి నా జీవితంలో కష్టకాలంలో మన మనుషులకి మన సమస్యలు చెప్పుకోవడం కాదు, కానీ యెహోవాకు మనము మొరపెట్టుకోవాలి. వారి కష్టకాలం ముందు యెహోవాకు మొరపెట్టది, ఆయన వారి ఆపదలలో నుండి వారిని ఏం చేశారంట, విడిపించారు. కాబట్టి నిన్ను నన్ను కూడా ఇంతవరకు కూడా విడిపించారు. యేసు నామములో ఆయన నిన్ను నన్ను విడిపించి రక్షించినటువంటి దేవుడిని మనం ఆరాధించకుండా, స్తుతించకుండా, మహిమపరచకుండా మనం ఎలా ఉంటాం? ఇప్పుడు వారమంతా కూడా దేవుడు మనకు కాపాడాడు. గడిచిన మాసం అంతా కూడా, జూలై మాసం అంతా కూడా కాపాడి మరి దేవుడి కృపను బట్టి ఈ యొక్క ఆగస్టు మాసంలో మొదటి ప్రభు దేవులో నిన్ను నన్ను కూడా చేర్చినటువంటి దేవుని మరి ప్రభుని ఆరాధించి మన ప్రభుని మనం ఘనపరచాలి. ఎందుకంటే 7వ వచనం చూస్తే, వారికి నివాసపురం చేరినట్టు చక్కని త్రోవను ఆయన వారిని నడిపించారు. కాబట్టి దేవుడు నిన్ను నన్ను ఒక చక్కని త్రోవలో, ఒక మంచి మార్గంలో, ఒక మంచి సంఘంలో ప్రభువైన యేసుక్రీస్తు వారు నిన్ను నన్ను కూడా కట్టినటువంటి దేవుడు ఉంటున్నాడు. అందును బట్టి మన ప్రభుని ఈనాడు మనం ఆరాధించగలుగుతున్నాం, స్వేచ్ఛగా ఆరాధించగలుగుతున్నాం, స్వతంత్రంగా ఆరాధించగలిగినటువంటి కృపను, ధన్యతను దేవుడు మనకు అనుగ్రహించినాడు. అందును బట్టి మన ప్రభుని
హృదయపూర్వకంగా ఆత్మతో సత్యంతో వెలిగిన హృదయంతో మన ప్రభుని ఆరాధించి మన ప్రభుని మనం ఘనపరిచబద్దులు అంటున్నాం. కాబట్టి చక్కని త్రోవలో ఆయన వారిని నడిపించినటువంటి దేవుడు. అవును ప్రభు, నన్ను కూడా ఎంతవరకు కూడా నీ యొక్క చక్కని త్రోవలో, నీ యొక్క చక్కని మార్గములో నన్ను నువ్వు నడిపించినావు ప్రభు. అందరూ బట్టి నీకు వందనాలు, స్తోత్రాలు అని మన ప్రభుని హృదయమారా కూడా ఆరాధించి మన ప్రభుని మనం కనపరచబద్దులమే. అందుకే 128వ సంకీర్తన మొదటి వచనం చదువుతాం. 128వ సంకీర్తన మొదటి వచనంలో, యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవల యందు నడుచుకుని వారందరూ కూడా అలాంటి వారంట ధన్యులు. కాబట్టి దేవుడు నిన్ను నన్ను కూడా ఎలా చేశాడంట? ధన్యుడుగా చేశాడు, ధన్యురాలుగా చేశాడు. అందుని బట్టి మన ప్రభువుని మనం ఈ మధ్యాహ్నం వేళ ఉదయం కూడా ఈ ప్రభు దిన నాడు మన ప్రభువుని ఉదయం కూడా ఆరాధించాలి. ఆ మాట మరి ఒకసారి మీ అందరి కోసం కూడా నేను చదివి వినిపిస్తాను. దూరం నుండి దగ్గర నుంచి వినేటువంటి వారి కొరకే, యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవల యందు నడుచు వారందరూ కూడా ఎవరంట? ధన్యులుగా చేశారు. అందరూ బట్టి మన ప్రభువుని మనం ఆరాధించాలి. ప్రభు, నన్ను ధన్యుడిగా చేశావు. ఒకప్పుడు నాకు ఈ ధన్యత లేదు, ఒకప్పుడు నాకు ఈ భాగ్యం లేదు, ఆరాధించే ధన్యత లేదు, స్తుతించే ధన్యత లేదు, మిమ్మల్ని ప్రార్థించే ధన్యత లేదు ప్రభు. నాకు ఈనాడు ఈ గొప్ప ధన్యతనిచ్చావు. అందుని బట్టి నీ వందనాలు ప్రభు. నీకు నేను ఏమి చెల్లించగలను? నా యొక్క విరిగిన హృదయంతో నీవిచ్చిన రక్షణ పాత్ర చేర్చుకుని యేసు నామములో నా యొక్క కృతజ్ఞతాస్తుతులు నీకు చెల్లిస్తున్నాను ప్రభు అని విరిగిన హృదయంతో ప్రభువుని మనం ఆరాధించాలి. అదే వర్షిప్ అంటే. కాబట్టి ప్రభు నిన్ను నన్ను కూడా ఇంతగా దేవుడు రక్షించినటువంటి దేవుడు. ఆయన అంటున్నాడు, యెహోవా యందు భయభక్తులు కలిగి ఉన్నాడు. కాబట్టి నీవు కూడా ఏం కలిగి ఉండాలంట? భయము, భక్తిని దేవుడు ఇంతవరకు కూడా ఇచ్చాడు. అనేకులు దేవుడు అంటే భయం లేదు, మనుషులంటే కూడా భయం లేనటువంటి వారి నాడు అనేక లోకంలో మనం చూస్తాం. కాబట్టి దేవుడు నిన్ను నన్నైతే మరి దేవుని భయభక్తులు కలిగి ఆయన త్రోవల యందు నడుచుకునేటువంటి ధన్యతను, కృపను, భాగ్యమును దేవుడు ఇచ్చాడు. అందుని బట్టి మన ప్రభుని మధ్యాహ్నం ఉదయమాన కూడా ఆరాధించి మన ప్రభుని మనం కనపరుస్తాం. చివరిగా ఈ మాటతో మనం ముగించుకుంటాం. కానీ మన అంశం ఏంటంటే అందరు యెహోవా నామమును స్తుతించుదురుగా. కాబట్టి మనం అందరం కూడా యెహోవా నామమును స్తుతించి మన ప్రభు నామమును గొప్ప చేయాలని దేవుడు కోరుకుంటున్నాడు. కాబట్టి అట్టి విధంగా నీవు కూడా ఆయన నామమును గొప్ప చేసినప్పుడు దేవునికి మహిమ వస్తుంది, ఆయనకు ఘనత వస్తుంది. కాబట్టి అట్టి విధంగా మనం కొంత సమయం ఆరాధనలో గడుపుతాం. చెప్పబడిన వాక్యం ఆధారం చేసుకుని ఆరాధిస్తాం.